టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో బరిలోకి దిగని విషయం తెలిసిందే. ముందు నుంచి సిడ్నీ టెస్టులో అతన్ని ఆడించారని వస్తున్న కథనాలు నిజమేనని టాస్ వేసే టైంలోనే తేలిపోయింది. తమ సారథి రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడట్లేదని టెంపరవరీ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. అతడి స్థానంలో యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్ టీంలోకి తీసుకున్నట్లు ప్రకటించాడు. అయితే రోహిత్ ను కావాలని ఆడించలేదా, అతన్ని పక్క ప్లాన్ తోనే డ్రాప్ చేశారా లేదా, పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు కాబట్టి అతడే బెంచ్ పై కూర్చున్నాడా అనే ప్రశ్నలు అభిమానుల మదిని తొలిచివేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. హిట్ మ్యాన్ కావాలని అలా చేశాడని అన్నాడు. పంత్ ఇంకా ఏమన్నాడంటే, బరిలోకి దిగకూడదని రోహిత్ శర్మ భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం ఇదని అన్నాడు. అతన్ని మేము ఒక సారథిగానే చూస్తాం. అతడు గొప్ప నాయకుడు. అయితే కొన్ని నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు. వాటి విషయంలో మనం ఏం చేయలేమని, దీని గురించి నేను ఇంతకంటే ఎక్కువగా ఏమి చెప్పలేనని ప్రెస్ కాన్ఫరెన్స్ లో పంత్ రివీల్ చేశాడు. పంత్ మాటలను బట్టి చూస్తే మ్యాచ్ కు దూరంగా ఉండాలంటూ రోహిత్ శర్మకు మేనేజ్మెంట్ అలాగే సెలెక్టర్ల నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వెళ్లినట్టే కనిపిస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్న హిట్ మ్యాన్ పోరాటం ఆపడని, అలాంటోని పక్క స్కెచ్ ప్రకారమే టీం నుంచి సైడ్ చేశారని విమర్శిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 72 పరుగులకే నలుగురు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన దశలో రిషబ్ పంత్, రవీంద్ర జడేజాతో కలిసి ఓ మోస్తారు భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతోనే టీమిండియా ఘోరప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ప్రత్యర్థి బౌలర్ల బౌన్సర్ ఎదురుదాడికి తట్టుకొని దెబ్బలు లెక్క చేయకుండా ఎదురొడ్డి 40 పరుగులు చేయడంతో టీమిండియా ఆ మాత్రమైన స్కోర్ చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ లో 10 వికెట్లు కోల్పోయి టీమిండియా 185 పరుగులు చేసింది.